కాస్మెటిక్ చార్జెస్ నెలకు 100 రూపీస్ మా అకౌంట్ లో పడ్డాయి పడలేదు కాస్మెటిక్ చార్జెస్ రావట్లేదు. బట్టలు 4 జతలు ఇవ్వాలా మీకు? లాస్ట్ టైం ఒక్కటి ఇచ్చారు, ఆగస్ట్ 15 రీఫండ్ అన్నారు, ఒక్కటి ఇచ్చారు. దానికంటే ఫస్ట్ యూనిఫామ్ ఒక్కటే ఉంది. బుక్స్ వచ్చినాయన్న మొత్తం ఈ మన బాక్స్ తర్వాత చెద్దర్లు 9th లో కొత్త వాళ్ళు వచ్చినాం. మీరు కొత్త వాళ్ళు కదమ్మా, వెళ్ళిపోతారో ఉంటారో తెలియదు మాకు. ల్యాంప్స్ ఇవ్వమను. 10th హాఫ్ అయిపోతుంది సార్, మాకు ఇంకా ల్యాంప్స్ ఇవ్వలేరు. కరెంట్ ఉంటుందా రాత్రి పూట? ఒక్క నిమిషం, రాత్రి పూట కరెంట్ పోతుందా? ఎంతసేపు పోతుంది? మొత్తం పడిపోయే స్టేజ్ లో ఫ్యాన్ వేసుకోరు 6th వాళ్ళు, అది ఇంకా రిపేర్ లో ఉంది. మా కరెంట్ ఎన్నిసార్లు పోతుంది రోజుకు? 2 times. నైట్ లో కరెంట్ పోతుందా? ఎంతసేపు పోతుంది రాత్రి పోతే? అసలు నైట్ పోయిందంటే మార్నింగ్ మళ్ళీ వాళ్ళకేమో జొన్న రొట్టెలు, మాకేమో ఏం లేదు మేడం. బాగా చేసుకుంది జొన్న రొట్టెలు చపాతీలు మేడం. మొన్న ఇష్టం మేడం మేడం సన్న బియ్యం అన్నము, మళ్ళా బెండకాయ కర్రీ ఫ్రై సార్ వాళ్ళు చేసుకొని తింటారు. అయితే మేడం అట్లా చేసుకొని తింటారు. మేమేమన్నా అది కూడా రైస్ కూడా మేమే పెడతాం సార్, కర్రీ సాంబార్ అన్ని మేమే పెడతాం సార్. రైస్ పెడితే చపాతీ గ్యాస్ సిలిండర్ డ్రై ఫ్రూట్స్ మాకు రావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ కి వెళ్తాయి. సిలిండర్ వెళ్ళింది. ప్రోగ్రామ్ వెళ్తే మేము వెళ్ళినాం. ప్రోగ్రామ్ కి నాంపల్లికి వెళ్ళినప్పుడు మా ఎస్ఓ మేడం దగ్గర వాళ్ళ ఇంటి నుంచి 2 సిలిండర్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఒక ఫుల్ సిలిండర్ ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. నిన్న మీడియా వాళ్ళు అడిగితే మాది ప్రైవేట్ మాది ఇక్కడికే ఉంది లింక్, అందుకే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తున్నాం అని అడుగుతారు. మనీ పే చేస్తున్నాం అంటే గవర్నమెంట్ పే చేస్తున్నా అంటే ఏం చెప్పట్లేదు. ఫ్రూట్స్ అట్లనే, వెజిటేబుల్స్ అట్లనే, డ్రై ఫ్రూట్స్ అట్లనే, గ్యాస్ సిలిండర్స్ అట్లనే, వాట్ ఎవర్ ఏం సరుకులు ఉన్నాయో అన్ని అట్లనే వెళ్తాయి. ఈవెన్ ఎగ్జామ్స్ లో కూడా సార్ 9th ఎగ్జామ్స్ లో గైడ్స్ ఏ టీచర్ ఏమన్నా సార్ మమ్మల్ని గైడ్స్ పెట్టుకుని రాసి అన్ని క్లాసెస్ పడతాయి కదా. ఒక ఏం కాదు, 2 నిమిషాలు వస్తాను. ఎందుకు భయపడుతున్నారు? పేపర్ మీరే ఏం ఏడవద్దు, మీరు ధైర్యంగా ఉండాలి. ఇంత ధైర్యంగా కొట్లాడి ఎట్లా ఏడుస్తే ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మళ్ళీ నంబర్ ఉంచినాం కదా, 2 నిమిషాలు వస్తాం. మీరు ఏం భయపడద్దు. మీ క్లాస్ పాస్ అయ్యే వరకు మేము ఉంటాం. మీ ఎంట టెన్షన్ కావద్దు, మీరు ధైర్యంగా ఉండండి. మాకు న్యాయం కావాలి మేడం. మేము ఉన్నాం కదా. ఒక్కసారి ఈ రోజు అంటే మేడం ఇది అంతా క్లీన్ చేపిస్తారు. మీరు ఒక్క రోజు ముందు వస్తారంటే ఈ రోజు మాతో ఊడిపించి అడిగిపిస్తారు మేడం. ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు. ఒక్కటి వాళ్ళు చేసినట్టు ఒక్కటి కూడా లేదు మేడం. ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు. నచ్చితే ఎట్లా పడితే అట్లా తిడుతుంది, కొడుతుంది, యాక్షన్ చేస్తామంట మేడం. నచ్చితే మాకు ఇవాళ వస్తే మేము అంటే యాక్షన్ చేస్తామంట. మాకు యాక్షన్ చేయడానికి ఏముంది మేడం?